మౌనిక పెళ్లి గురించి సత్యం అలాగే ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటారు. ఉన్న డబ్బులు కాస్త మనోజ్ గాడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడెక్కడున్నాడో తెలియటం లేదు. ఆ డబ్బులతో ఎక్కడ విలాసాలు చేస్తున్నాడో ఏమో అని అయితే అంటూ ఉంటే, పెద్ద కొడుకు మీద ఒక్క మాట పడనివ్వదు కదా ప్రభావతి. వాడేమి విలాసాలేం చేయడం లేదు. అదుగో నీ సుపుత్రుడు అలా అయితే తాగి తందనాలాడడం లేదు. వాడు కెనడాలో ఉన్నాడు. పెద్ద జాబ్ చేస్తున్నాడు. మాకు మంచి పెద్ద పేరు తీసుకొని వస్తాడు అని అయితే చెప్తూ ఉంటే, వాడు కెనడాలో ఉన్న విషయం నీకెలా తెలుసు అన్నట్టు సత్యం అడుగుతాడు. అలా ఏం కాదు. అంతకుముందంతా చెప్పేవాడు నాకు కెనడాకెళ్తాను అని. అక్కడికే వెళ్ళుంటాడు అని అయితే అనడంతో, బాలు నాన్న ఇది బాగా ఆలోచించావా? వాడు కెనడాలో ఉన్నాడు అన్న విషయం అమ్మ ఇప్పుడు చెప్తుంది అంటే అమ్మకి మొత్తం తెలుసు. వాడు పెళ్ళిలో వెళ్ళిపోయింది. ఈమె పంపించేసిందేమో అని అయితే చెప్తూ ఉంటే, ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాకు తెలీదు. నేను వెళ్ళమని చెప్పలేదు. నేను అనుకుంటున్నాను అన్నట్టు చెప్తూ ఉంటుంది. లేదు నాన్నో ఇందులో ఏదో పెద్ద కుట్రే ఉంది అని అయితే చెప్తూ ఉంటే, కెనడాలో ఉన్న విషయం నీకెలా తెలిసింది ప్రభావతి అని సత్యం అడిగితే, ఇక కెనడాకి వెళ్ళిపోయాడు అన్న విషయం మీనాయని ఒకసారిగా షాక్ అయిపోతుంది. అంటే ప్రభావతి అత్తయ్యే కావాలని ఆయన్ని పంపించేసింది. నన్ను చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టే వాళ్ళ అబ్బాయిని పంపించేసింది అన్నట్టు మీనా ఒకసారిగా విని షాక్ అయిపోతుంది. ఇప్పుడు ప్రభావతి ఏం చెప్తుందనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం.